వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఈ వాక్య భాగంలో చాలా విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం అనుకుంటున్నాను నేను. యేసుక్రీస్తు ప్రభుల వారు లోకంలోనికి వచ్చారు. సర్వమానవాళి కోసం సిలువ వేయబడ్డారు, చనిపోయారు, తిరిగి లేచారు, మరలా రాబోతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు, మానవాళి కొరకు ఏం చేశాడో నేర్చుకుంటూ ఉన్నాం. ఏమై ఉన్నారు, ఏం చేశారంటే ఆయన సర్వలోకం కోసం సిలువ వేయబడ్డారు. ఆ విషయాన్ని ఇంకనూ లోకానికి పరిపూర్ణంగా అర్థం కాలేదు. 2025 సంవత్సరం వచ్చినా కానీ మనుషులలో, లోకములో, ప్రజల్లో, సంఘములో పరిపూర్ణత అనేదే లేక, పరిపూర్ణ క్రైస్తవ్యమే లేక, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువ ప్రత్యేకత అర్థమే కాక జీవిస్తున్నప్పుడు పౌలు భక్తుడు అంటే సిలువ వ్యర్థము కాకున్నట్లు నా కొరకే యేసు ప్రభుల వారు సిలువ వేయబడ్డారు, లోకం అంతటి కొరకు సిలువలో ప్రాణత్యాగం చేశాడు. ఆ సిలువ వ్యర్థము కాకున్నట్లుగా నేను వాక్చాతుర్యంతో కాకుండా ఆత్మతోటి దేవుని వాక్కు చేత ప్రకటన చేయాలి నేను. ఎందుకంటే సిలువను గూర్చిన వార్త లోకములోకి అనేకులకు వెర్రిగా ఉందయ్యో, సిలువను గూర్చిన వార్త ఆశాస్పదంగా ఉందయ్యో, ఎగతాళిగా ఉందయ్యో, పరిపూర్ణ కాలేక సిలువ విలువ గ్రహించలేని మనుషులుగా, మానవులుగా ఉన్నారు. అందుకని సిలువ ప్రత్యేకత ఏమిటి, సిలువ అర్థం కాకపోవడం కారణం ఏంటి, ఎందుకు సిలువను గూర్చిన వార్త వెర్రితనముగా ఉందో నేర్చుకుంటున్నాం మనం. ఎందుకు వెర్రితనముగా ఉంది? యేసు ప్రభుల వారు సిలువ వేయబడలేదా, చనిపోలేదా, శ్రమ సహించలేదా, బాధపరచబడలేదా, లోకం అంతా చూస్తూ ఉండలేదా? అందుకు ఆకాశము భూమి సాక్ష్యం కదా, లోకమే సాక్ష్యం కదా. ఇంత ఆర్భాటంగా అందరి మధ్యలో లోకానికి నడిపడ్డలు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడి చనిపోతే లోకంలో ప్రజలకి ఇంకనూ ఆశాస్పదముగాను సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెర్రిగా ఉంది అని రాయబడింది. వెర్రిగా ఉంటే కారణాలేంటో వరుస క్రమంలో మనం ధ్యానం చేశాం. ఎందుకు లోకానికి సిలువ వెర్రిగా ఉందంటే, ఒకటి, సిలువ వేయబడిన క్రీస్తు అర్థం కాకపోవటం, అంటే ఎరగకపోవటం వల్ల, దేవుని ఎరగకపోవటం వల్ల వారికి సిలువను గూర్చిన వార్త వెర్రిగా ఉంది అని నేర్చుకున్నాం. రెండోది, సిలువను గూర్చిన వార్త లోకానికి అనగా నశించిపోయే వారికి, రక్షణ లేని వారికి, మార్పు లేని వారికి పరిపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువే దేవుడు అని ఎరగని వారికి ఎలా ఉందంటే, ఎందుకు అది వెర్రిగా ఉందంటే, వారందరికీ దేవుని గురించిన జ్ఞానమే లేక నశించిపోతూ ఉన్నారు. జ్ఞానం లేని వారుగా ఉన్నారు, జ్ఞానహీనులుగా ఉన్నారు. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఉంది, ఈ లోక సంబంధమైన జ్ఞానము చాలా ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువును గురించిన జ్ఞానము ఎవరికి లేదు. అందుకనే క్రైస్తవులు, విశ్వాసులు, పరిపూర్ణ భక్తులు కాలేక క్రీస్తు యేసు స్వరూపము లోనికి మార్చబడలేక క్రీస్తు యేసు సిలువ సాక్షులుగా ఉండలేకపోతూ ఉన్నారు అని నేర్చుకున్నాం. మూడోది, ఎందుకు లోకానికి నశించిపోయే వారికి సిలువ వెర్రిగా ఉందంటే, ఆయన చెప్పాడు, సత్యమైనటువంటి సమాధానమైన ప్రేమ గుర్తు లేదయ్యో, అది ప్రేమ అయ్యో, అది స్వచ్ఛమైంది, సత్యమైంది. యేసు ప్రభు సమాధానకరమైన, నమ్మకమైన, సత్యమైన ప్రేమ వారికి అవలంబించలేదు. క్రైస్తవులే, విశ్వాసులే, నా యేసయ్యే అనే జనాంగమే
కానీ సత్యమైన ప్రేమను, స్వచ్ఛమైన యేసుక్రీస్తు ప్రేమను అవలంబించక, అనుసరించక, దాని ప్రకారం జీవించలేదు కనుక వారికి వెర్రిగా ఉందయ్యా. సువార్త వెర్రిగా ఉంది. శిలువ ధారకోవటం అంటే వెర్రిగా ఉంది. లోకంలో చాలామంది వెర్రివారుగా ఉంటున్నారయ్యా. ఎందుకంటే సత్యమైన ప్రేమ అన్న యేసుక్రీస్తు శిలువను వారు అవలంబించకపోవుట, అనుసరించకపోవుట, గ్రహించుకోకపోవుట అన్న విషయాలు రాత్రి కాలం మనం ధ్యానం చేసాం. ఒక మాట చదివి ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 33 చదువుకొని మరొక భాగానికి వెళ్దాం. సామెతలు 8:33. ఉపదేశమును నిరాకరించక దానిని అవలంబించండి. శిలువ సువార్తను, శిలువ ఉపదేశమును నిరాకరించొద్దు. ఈనాడు లోకానికి శిలువ అంటే ఏమిటో పరిపూర్ణంగా అర్థం కావటం లేదయ్యో. ఎందుకంటే శిలువను గురించిన వార్త గ్రహించలేకపోవటం. శిలువ వ్యర్థమైపోతుందయ్యో. శిలువ వ్యర్థం కాకూడదు. అది సువార్త అయ్యో. సువార్త, శిలువను గురించిన సువార్త అది. ఈ సువార్త అయ్యో. ఈ సువార్తను చాలామంది నిరాకరిస్తూ ఉన్నారు. ఎలా? ఎందుకయ్యా నిరాకరించాము? మేము గుడికి రాలేదా? ఉపవాసం ఉండలేదా? పాటలు పాడలేదా? ప్రార్థన చేయట్లేదా? ఎప్పుడు నిరాకరించామంటే యేసుక్రీస్తు వాక్యానుసారమైన జీవితం, యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువ సందేశానికి కట్టుబడి ఉండకపోతే నీవు లోకస్తురాలివే, ఆచార సంబంధివే, క్రీస్తు యేసును సాక్షి కానే కాదు. యేసుక్రీస్తు ప్రభు ఉపదేశము నీలో ఉండాలి. శిలువ సువార్తను అనుసరించాలి. శిలువను గుర్చిన వార్త నశించిపోతున్న వారికి వెర్రిగా ఉంది. నీవు సువార్తకు లోబడక, సువార్తను అనుసరించక, సువార్తను నిరాకరిస్తే, దేవుని ఉపదేశాన్ని నిరాకరించి వాక్యానుసార జీవితం నీకు లేకపోతే నీవు కూడా వెర్రివారివే. వేరే జీవితం కలిగి ఉన్నానేమో, ఆచారంగా ఉన్నానేమో, అలవాటుగా బతుకో. నో చేంజ్. బతుకులో మార్పేం లేదు, క్రియల్లో మార్పేం లేదు, అంత లోకమే. కారణం ఏంటంటే శిలువను గురించి ఉపదేశం, శిలువను గురించిన ఉపదేశము నిరాకరించావు అంటే ఉపదేశానుసారముగా, వాక్యానుసారముగా, సువార్త ప్రకారంగా నువ్వు జీవించుటే క్రీస్తులాగా ఉంటాం. క్రీస్తు యేసు స్వరూపంలోకి నీవు మార్చబడేవారుగా ఉంటావు. కానీ నీకు ఇంకనూ క్రీస్తు యేసు స్వరూపం రాలేదు. క్రీస్తు యేసు స్వరూపంలోకి నువ్వు మార్చబడలేదు. క్రీస్తు యేసు రూపం ఏర్పడలేదు ఇంకా. అంటే నీకేమిటంటే ఉపదేశము నువ్వు అవలంబించటం లేదు. శిలువ సువార్తను నువ్వు అవలంబించడం లేదు, అర్థం చేసుకోలేదు, దాని ప్రకారం జీవించడం లేదు. అందుకనే లోకానికి శిలువ సువార్త వెర్రిగా ఉంది. ఎందుకయ్యా వెర్రితరమయ్యా అంటే వారు ఉపదేశమును అనగా శిలువ సువార్తను అవలంబించటం లేదు. ఎంతకాలము శిలువను గూర్చిన వార్త, శిలువ సువార్తను నువ్వు అవలంబించకుండా, అనుసరించకుండా, వాక్యానుసారముగా జీవించకుండా, యేసుక్రీస్తు పొందిన శిలువ శ్రమ వేదన గ్రహించకుండా, అందులో ప్రేమ ఉంది, అందులో శిలువ ఉంది, అందులో శ్రమ ఉంది, అందులో త్యాగం ఉంది, ఎన్నో ఉండి అవేవి గ్రహించుకోకుండా వచ్చావా, కూర్చున్నావా, వెళ్ళావా, బతుకులో మార్పేవి లేకుండా, బ్రతుకులో యేసుక్రీస్తు ప్రభు ఉపదేశానికి స్థలమే లేకపోతే, వాక్యానుసారం జీవితం నీకు లేకపోతే నీవు కూడా వెర్రివాడివే, వెర్రితనం కలిగి ఉన్నావు. పేరుకి మాత్రం క్రైస్తవుడివే, పేరుకి మాత్రం యూదులే. కానీ అన్నాడు వారందరికీ ఆయా యూదులయ్యో, సూచక్రియలు కావాలయ్యో. యేసు ప్రభు సువార్త కాకుండా సూచక్రియ కావాలి అన్నావంటే వెర్రివాడివే నువ్వు. యేసు ప్రభు సువార్త కాకుండా, యేసు ప్రభువే కాకుండా అద్భుతాలు కావాలి అన్నావంటే వెర్రివాడివే నువ్వు. ఎందుకంటే సూచక్రియలు కావాలంట యూదులకు, చెల్లిలకు, వారందరికీ సూచక్రియలు, అద్భుతాలు కావాలి. పౌలు అంటాడు, నాకైతే సిలువ వేయబడిన యేసు క్రీస్తు కావాలయ్యా. ఎందుకంటే ఏ మనుషుడు నా కోసము ప్రాణము పెట్టి
ఉండలేదు. సిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రభుల వారే నా కోసం ప్రాణము పెట్టాడయ్యా. ఆయన కావాలి నాకు. అద్భుతాలు వద్దు, ఆయన మాత్రమే అద్భుతాలు చేయగలడు. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేయగలడు. ఉన్నది లేనట్టుగా, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేసే శక్తి సామర్థ్యం సిలువ వేయబడ్డ క్రీస్తు యేసు ప్రభువుకు ఉంది. ఆయన ఉంటే చాలు, అద్భుతాలకు వద్దు నాకు అనుకుంటే నీవు క్రీస్తు యేసు సంతానం. లేకపోతే నీవు కూడా వెర్రి జనాంగమే, వెర్రివారువే, వేరే జీవితం జీవిస్తున్నట్టే. యేసయ్య అన్నాడు, సిలువను గూర్చిన వార్త వారికి వెర్రిగా ఉందయ్యా. ఎందుకంటే సువార్తను ఉపదేశాన్ని వారు నిరాకరించారయ్యా, నిరాకరిస్తూ ఉన్నారయ్యా. అక్కడ మాట అంటే సిలువను గూర్చిన ఉపదేశమును నిరాకరించక దానిని అవలంబించండి, అనుసరించండి, దాని ప్రకారం జీవించండి. అప్పుడు మీరు సిలువ సాక్షిగా ఉంటావు, పౌలు వలే ఉంటావు, క్రీస్తు వలే ఉంటావు, క్రీస్తు యేసు స్వారూప్యంలోకి మార్చబడిన వారుగా ఉంటాడు అని చెప్పాడు. 4 చెప్పాడయ్యా, సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెర్రితనంగా ఉందయ్యో. ఎందుకయ్యా వెర్రితనం అంటే పౌలు అంటున్నాడు, అయ్యా వారికయ్యా సిలువ త్యాగము వారికి అర్థం కాలేదయ్యో. సిలువ త్యాగము ఏ మనుషుడు గ్రహించలేదయ్యో. సిలువను గుడి మీద పెట్టారు, సిలువను మెల్ల వేసుకున్నారు, కానీ సిలువ త్యాగం ఏంటో వారికి అర్థం కాలేదు. మన సిలువ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది సిలువ? అక్కడ ఎందుకు ఉంటుంది? ఎండకి ఎండుతూ ఉండాలి, వాన తడుపుతూ ఉండాలి, మీ అందరు దారి చెప్తారు, లైట్లు వేసి ఉంచుకోవాలి. సిలువ ఎక్కడికి వెళ్ళిపోయిందంట? ఊరు బయటికి గుడిపైకి వెళ్ళిపోయింది. గాలిలో ఉండిపోయిన సిలువ. సిలువకి విలువ లేదు, సిలువకి వాల్యూ లేదు. గుడి పైన ఉంటుంది. క్రిస్టియన్స్ గుడి కాబట్టి సిలువ ఉండాలయ్యా. సిలువ ఆడు ఉండబడలే. సిలువ ఎక్కడ ఉండాలంట? అంతరంగంలో ఉండాలి. సిలువ ధరించుకోవాలేమో. క్రీస్తు యేసు క్రీస్తు ప్రభువులో నీ లోపట ఉండాలి అని అన్నాడు. సిలువ త్యాగము అర్థం కాకుండా ఇల్లు చుట్టూరు సిలువ పెట్టుకుంటున్నామేమి లేదు. యేసుక్రీస్తు ప్రభు సిలువ త్యాగము నీకు అర్థం కాకుండా నువ్వు ఎర్రివాడిగానే ఉండి వెరితనం జీవిస్తూ ఇల్లంతా ఇల్లు చుట్టూరు 100 సిలువలు పెట్టుకున్నా అది అవమానం చేస్తున్నా తప్ప ఆచరణ మాత్రం కాదు. ఏమైందయ్యా అంటే సిలువ త్యాగము గ్రహించాలి. సిలువ నా కోసం గొప్ప త్యాగం చేసింది. యేసు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడు పరలోకంలోంచి భూలోకాన్ని వెగదీశారు. మనుషులందరూ పాపం చేశారు, పాపులైపోయారు, చెడిపోయారు, మరణకర జీవితాన్ని జీవిస్తున్నారు. వారి పాపాన్ని బట్టి శిక్ష రాబోతుంది. ఎందుకంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. పాపము వలన వచ్చు జీతం మరణం. నువ్వు పాపం చేస్తే నువ్వు చనిపోవలసిందే. నువ్వు పాపం చేస్తే మరణానికి పాత్రుడు నువ్వు. నీ పాపం వలన శిక్ష రావలసిందే. పరలోకం నా దేవుడు భూలోకాన్ని చూస్తే అయ్యో మనుషులందరూ పాపం చేశారు, అది స్వయంకృత అపరాధం అయ్యో, వారిగా పాపం చేసి శిక్షను కూర్చుకున్నారు. దాని ఫలితం ఏంటంటే మరణమయ్యా. మరణిస్తే పాపి మరణిస్తే ఎక్కడ ఉంటాడయ్యా అంటే నరకములో ఉంటాడు. ఎవరయ్యే వాళ్ళంటే నా ప్రజలే కదా, నా ప్రజలే కదా, నా పేరు పెట్టబడ్డ వారు కదా. వారందరూ నరకంలో ఉంటే నేను దేవుడినై ఉండి నేను పరలోకంలో ఉంటే నా ప్రజలందరూ నరకంలో ఉంటే ఏంటయ్యా అని చూసి అని చెప్పాడు, నా ప్రజలందరూ నశించిపోయారు, పాపులైపోయారు. వారి పాపం వారి మరణానికి దారి తీసింది. దుష్టుడు దుష్టత్వం కలిగి మరణించడము నాకేమాత్రం ఇష్టం లేదు. ప్రతి దుష్టుడు ప్రతి పాపి మరణంలో నుంచి మళ్ళుకొని నా వైపు తిరిగి రక్షించబడితే నాకు ఇష్టమని చెప్పి ఆలోచించి ఈ నశించిపోయే మనిషిని మరణానికి సమీపంగా ఉన్న మానవుడి మరణానికి పోకుండా పాతాళం పోకుండా పరలోక రాజ్యంలోకి చేర్చడానికి నా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ స్థానాన్ని త్యాగం చేశాడు, ఆ స్థలాన్ని త్యాగం చేశాడు, పరలోకాన్ని త్యాగం చేశాడు, మహిమను త్యాగం చేశాడు. నిమిత్త మాత్రుడిగా
నరుడిగా నరవతారిగా తృణీకరించబడిన వాడుగా క్రీస్తు యేసు ప్రభుల వారు భూలోకానికి దిగి వచ్చాను. అంటే తనకున్న స్టేటస్ అంతా ఒక పాపి కోసము త్యాగం చేసి విడిచిపెట్టి పాపాకారంలోకి మార్చబడి మనుష్యుడిగా భూలోకానికి వచ్చాడు. అంటే ఏమైందంటే నీ కోసం, అంటే పాపంలో చనిపోవడానికి సిద్ధముగా ఉన్న మనిషి కోసము యేసుక్రీస్తు ప్రభుల వారు తనకున్న యోగ్యతలు మొత్తము త్యాగం చేసి విడిచిపెట్టి భూలోకానికి వచ్చాను. అందరూ తెలిసే మాట అది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8 చదువుదాం. ఫిలిప్పీ 2:8 చదువుదాం. ఆయన ఆకారమందు మనుష్యును కనబడ్డ ఆయన, అంతకుముందు ఎవరంటే అంతకుముందు పరిశుద్ధుడు, దేవుడు, స్వారూప్యం కలిగిన వాడు, పరలోకములో ధవళ సింహాసనకు వచ్చి దగదగ మెరుస్తున్నటువంటి ఆత్మపూర్ణుడు ఆయన. ఇప్పుడు ఏమైందంటే ఆ స్థానాన్ని నీ కోసము త్యాగము చేసి ఆయన మనుష్యుడుగా కనబడి మరణము పొందినందుకంటే సిలువ మరణము పొందినంతగా ఎవరి కోసం మరణం చేస్తాయో, పరలోకం ఉండి ఎంజాయ్ చేయకోకుండా పరలోకం ఉండి కోటాను దూతలతోటి పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో మధ్యలో నిలవలసిన యేసు క్రీస్తు ప్రభులు వారు మనుష్యుడిగా కనబడ్డాడు. ఇక్కడ పరిశుద్ధమైన దేవుడు పాపి కోసం, పాపములో చనిపోతున్న మనుషుడి పాపం అనే నరకములకి, పాపంలో వచ్చే జీవితంతో చచ్చిపోకుండా చంపేయకుండా నిన్ను బతికించటానికి, అంటే ఒక పాపి కోసం పరలోకాన్ని విడిచిపెట్టి పరలోకాన్ని త్యాగం చేసి భూలోకానికి వచ్చి నరుడుగా కనబడెను. ఎలా అంటే సిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకొనెను. ఏమైందయ్యో స్టేటస్, ఏమైందయ్యో హోదా, ఏమైందయ్యో సింహాసనం. అంటే ఒక పాపిని నేను బతికించుకోవటానికి, పాపికి మనశిక్ష రాకుండా చేయటానికి, ఆ పాపికి బదులుగా నేను సిలువలో మరణించాలని నీ కోసం ఆయన తన్ను తాను త్యాగము చేసుకొనెను. అది సిలువ. ఇది ఎరిగిన వారండి యేసు ప్రభువులా ఉండకుండా లేరు. ఎరిగిన వారు సిలువను గురించిన వార్త వెర్రిగా ఉండలేరు. ఇంకా వెర్రిగానే ఉంటున్నావు. ఎందుకు ఉండవు వెర్రిగాను? ఇంక లోకస్తులు ఎందుకు ఉండవు? వెర్రి మాటలు వెర్రితనకు ఎందుకు జీవిస్తున్నామంటే నీకు యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన త్యాగం ఏంటో అర్థం కావట్లా. ఒక ఆప్టర్లకు మనిషి ఒక బాటిల్ రక్తం ఇస్తేనే అబ్బా నాకు ఎంత త్యాగం చేసినా అంటాం. ఓ 1,00,000 ఇప్పిస్తే ఈయనయ్య నా కోసం చాలా చాలా త్యాగం చేసా, కష్టాల్లో ఉన్నప్పుడు చాలా అడ్డం పడ్డాయ్యా అంటాం. మనం చనిపోతుంటే నీ పాపాన శిక్ష మరణమైతే నీ మరణం తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి వచ్చి నీ పక్షంగా ఆయన మనుషుడిగా నరుడుగా కనబడి సిలువ మరణం పొందినట్టుగా ఆయన కోసం గొప్ప త్యాగము చేశాను. ఆయన ముందు అవమానం ఉంది. అది అవమానమే. సిలువ అంటే అవమానమే, నిందే, హేళనే, బాధే, కష్టమే. ఎవరి కోసం అంటే నీ కోసం, నీ పాపం కోసం, నీ రోత జీవితం కోసం నిన్ను మార్చాలని, నీ బతుకు మార్చాలని, నీ పరలోకంతో సంబంధంగా చెయ్యాలని ఆయన తన ముందు అవమానం ఉంది, నిర్లక్ష్యం ఉంది, హింస ఉంది, మరణం ఉంది, అన్నిటికీ ఓర్చుకుని నీ కోసము తన్ను తాను త్యాగము చేశానయ్యా. అది సిలువంటే త్యాగం. నీ కోసం త్యాగం మీ అమ్మ చేయలేదు, నీ భార్య చేయలేదు, నీ భర్త చేయలేడు, నీ బిడ్డలు చేయలేరు. కానీ నా యేసయ్య అయితే నీ పాపానికి పరిహారం ఏంటయ్యా? పాప శిక్ష రాకుండా నీ పాప శిక్ష తొలగించేసి నేను జీవములో ప్రవేశం చేయటానికి ఆయన గొప్ప త్యాగం చేశాడు. గొప్ప త్యాగం మార్చుద్దాం. హెబ్రీ పత్రిక 12:2 చదువుదాం. హెబ్రీ 12:2. మనము కూడా విడిచిపెట్టి విశ్వాసమును కర్తయ్య కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ మన ముందు ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదాము. తర్వాత ఆయన తన ఎదుట ఉంచబడిన ఆరం దేవుందంటానికి
ఒక పాపి రక్షించబడి ఒక పాపికి పరలోకం ఇస్తే పాపి పాపములో నుంచి మార్చబడి పరలోక యోగ్యుడైతే అది ఆనందం అంట. సిలువంట ఆయన ముందుంటే సిలువంట ఆనందం అంట ఆయనకి. ఎందుకయ్యా? నువ్వు కావాలి, నువ్వు మారాలి, నీ పరలోకి ఇవ్వాలని తన ముందు ఉన్న ఉంచబడి ఆనందమును అవమానము నిర్లక్ష్యం చేశాను, సిలువను సహించను. నీకు దేవుడు సింహాసనం ఇవ్వటానికి ఆయన సిలువను సహించి అవమానం భరించి తన్ను తాను త్యాగం చేసుకొనెను. నీకోసం తన్ను తాను త్యాగశీలిగా మారిపోయాడు. ఎవరి కోసం అయ్యా? ఎవరి కోసం అంటే ఈ పాపి కోసం, నీ కోసం ఇంకా పాపంలో ఉంటున్నా నువ్వు. ఆ త్యాగ గుర్తురాటంలో యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకే ఆయన దిగివచ్చి అవమానాన్ని సహించి సిలువేయబడ్డాడయ్యా, సిలువ సహించాడయ్యా, సిలువ భరించాడయ్యా, సిలువ మోసాడయ్యా, నా కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడయ్యా. నా కోసం ఎవడు చెయ్యిపోతే ఆయన నిన్ను చేరదీశాడయ్యా. నువ్వు పాపంలో ఉంటే అదేగా బైబిల్ కూడా మాట్లాడుతుంది. అమ్మాయిని అందరూ తోలేశారు, తరివేస్తున్నారు. ఆ పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. ఊర్లో వాళ్ళందరూ చిన్నవారి నుంచి ముసలి వారి దాకా అందరూ ఇదొద్దు, పాపాత్మురాలు, ఇది పాపి, కొట్టు చంపని అందరూ తోలేశారు. ఊళ్ళో ఎవరు ఉంచలా, అందరూ తోలేస్తే, వెలివేస్తే, నెట్టేస్తే, ఇది పాపాత్మురాలని ముద్ర వేస్తే, రాళ్ళు పెట్టి కొడతా ఉంటే అందరూ విడిచిపెడితే ఆయన చేరదీశారు. ఎవరైనా నీ కొరకు సిలువ సహించి సిలువకు తన ప్రాణాన్ని కోసం త్యాగం చేసి ఆ పాపిని రక్షించుకోవటానికి దిగివచ్చాడే ఆయన అంటాడు. ఆయన చేరదీసి ఆ దగ్గర పిలిచి, వాళ్ళు ఏం చేయదమ్మా నీకు, వాళ్ళు ఏమి చేయలేదా, తరివేరు కదా అంటే ఆయన చెప్పి ఒక మాట చెప్పాడు. మీలో పాపం చేయనివాడు ఎవడయ్యా? మీరు పాపం చేయని ఎవడయ్యా? అందరూ దుర్మార్గులేగా, అందరూ పాపాత్ములేగా, అందరూ వ్యభిచారులేగా, అందరూ మోసగాళ్ళేగా. మరి ఎందుకు పడాయా మాటలు మాట్లాడతాను? అది వ్యభిచారం అంటావు ఎందుకన్నా? నువ్వు సరిగా ఉన్నావా? నీ బతుకు సరిలేదు, నీ మాటలు సరిలేవు, నీ ఇంట్లో సరిలేదు, నువ్వు మరి ఇంకో దారి పెట్టుకుని పాపాత్మని అనుకుంటావు. నువ్వు సంగతి చూసుకోరాబా అని చెప్పాడు మన భాషలో. నువ్వేంటి సంగతి చూసుకో. మీలో ఎవడైనా పాపం చేయకపోతే రాయాయి, చంపేయి, అందరూ అలాంటి బేవరసగాళ్లే కదా మీరంతా అని చెప్పి అంటే ఎవడు మాట్లాడాల? అయ్యా నాలో పాపం లేదు అన్నాడు ఉన్నాడా? ఎవడు లేడు. ఇంకో తీర్పు చేస్తారు మన ఊర్లో. చదవడానికి వచ్చి ఇది తప్పు చేసేది అంటారు. ఎవడు చెప్తాగా మాట? నువ్వు పెద్ద వ్యవహారసవి. ఇంకో తీర్పు చేయాలంటే ఎవడు? ఇంకో వ్యక్తి తీర్పు చేయాలంటే ఆల్ పర్ఫెక్ట్గా ఉండాలి. నువ్వు నిజాయితీ ఉన్న దగ్గర నీతి ఉండాలి, భక్తి ఉండాలి, స్వచ్ఛమైన జీవితం నీకు ఉండాలి. అలాంటి వారు మాత్రమే చదువులోకి వచ్చి తీర్పు చేయగలరు. పాపం చేసేవాడికి పాపం చేసే తీర్పు చేస్తే గుడ్డోడు వెళ్ళి గోతులు పడ్డట్టు అనమాట. యేసు అన్నాడు, నేను నీతిమంతుడయ్యో, రక్షించవచ్చాను, నేను సిలువలు ప్రేమిస్తున్నాను, సిలువ వేస్తాను, మీరు పాపం చేయడం చేయ అంటే ఎవడు మాట్లాడాల? అందరూ సిగ్గుపడిపోయారు. యేసు ప్రభుల వారు ఆమెను ప్రేమించి ఆమె దగ్గర తెచ్చుకుని, అమ్మ నీ పాపాన్ని క్షమిస్తున్నాను, నేను ఇక పాపం చేయొద్దు, నీ పాపాన్ని నేను భరించబోతున్నా, నీకు బారుగా నేను సిలువలో నీ పాపాన్ని మొయ్యిపోతున్నానమ్మా. ఎందుకయ్యా అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానమ్మా, నేను నిన్ను ప్రేమిస్తాను. 1 యోహాను పత్రిక 3:16 చూద్దాం. 1 యోహాను పత్రిక 3:16. టైం అయిపోయింది. 1 యోహాను పత్రిక 3:16. ఆయన మన నిమిత్తము ఎవరంటే ఆయన సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు ప్రభు. ఆయనంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభుల వారు మన నిమిత్తము. మనమంటే పాపులు, మనమంటే దుర్మార్గులు, మనమంటే దుస్తులు, పాప సంబంధం జీవిస్తున్న వారు. ఆయన
అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రభుల వారు నీ కోసం అంటే పాపి కోసము, ఇంకా పాపంలోనే బతుకుచున్న వారి కోసం ఏది అంట ప్రాణ త్యాగము చేసెను. తన ప్రాణం పెట్టెను, ప్రాణం త్యాగం చేశాను. ఎవరి కోసం అంటే నీ కోసం. ఈ రాత్రి కాలంలో సిలువ ధ్యానంలో కూర్చున్న నీ కోసమే 100 ఏళ్ళ నుంచి సిలువ ధ్యానం చేస్తున్నాం మనం. ఏం జరిగింది? ఏం మారింది? ఏం మర్చుకున్నావు నీవు? నీ బాల్యకాలంలో నుంచి ఎన్నో సిలువ ధ్యానాల మీద నీలో దొరికిపోయినాయి. ఎప్పుడైనా నేను పాపిని అయితే నా పాపం కొరకు క్రీస్తు యేసు ప్రభుల వారి సిలువలో మరణించాడు, ఆయన ప్రాణ త్యాగం చేశాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయనే నా దేవుడు అని ఎప్పుడైనా ఆయన గుర్తించి గౌరవించి యేసు క్రీస్తు ప్రభువే నా దేవుడు కాబట్టి నా కోసము ప్రాణము త్యాగము చేసిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు కాబట్టి నా పాప జీవితం అంతా ఆయన కోసం విడిచిపెట్టేసి వదిలేసి ఆయన కుమారుడిగా ఉంటా, ఆయన కుమార్తెగా ఉంటా, ఆయనలో ఉంటా, ఆయన లాగా ఉంటా, క్రీస్తు యేసు రూపంలోకి మార్చబడతా. ఇప్పుడే యేసు క్రీస్తు ప్రభుని నా సొంత రక్షకుడు అంగీకరిస్తా అనుకున్నావా? ఎన్ని ఏళ్ళు జరిగిపోయినాయి, ఎన్ని శ్రమదినాలు కూడా వెళ్ళిపోయినాయి. అలాగే ఉండవు. నో చేంజ్, నో గ్రోత్, ఏ మార్పు లేదు. అప్పుడు అలాగే ఉండవు, ఇప్పుడు అలాగే ఉండవు. ఎందుకు శ్రమదినం నీకు? ఇంకా ఏం చేద్దామని చేస్తున్నావంటే గ్రహించాలి. నువ్వు చేస్తున్నావని గ్రహించాలి. గ్రహించాలంటే నా పాపిని అని నా కోసం క్రీస్తు యేసు ప్రభుల వారు పరలోకంలోంచి దిగి వచ్చి నా పాపాన్ని భరించి ఆయన ప్రాణము నా కోసం త్యాగం చేశాడయ్యా. ఆయన ఉంటే చాలు. నాకు పాటలు పాడతాం కాదు, అది ఉంటే నా చాలు యేసయ్యా అని పాడి పెదాలతో పాడి డాబుసైన పాటలు పాడటం కాదు. నిజంగా హృదయంలో స్థానం ఇచ్చా యేసయ్యకి? ఇచ్చావా? సిలువను గుర్తించావా? సిలువ త్యాగ గుర్తించావా? సిలువను గుర్చిన వార్త రక్షించే వారికి వెరితనంగా ఉంది. నువ్వు ఇంకా యేసుక్రీస్తు ప్రభుని దేవునిగా గుర్తించలేకపోతే నువ్వు కూడా వెర్రివాడివే. సిలువను గుర్చిన వార్త రక్షించే వారికి వెరితనంగా ఉందంటే ఎవరు యేసు క్రీస్తు ప్రభు యొక్క సిలువ త్యాగము గుర్తించకపోతే నీవు కూడా వెర్రివాడివే. వెర్రివారులారా, వెరితనంతో జీవిస్తున్న వారులారా, ఇప్పుడైనా నువ్వేం చేయంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నా కోసము తన ప్రాణము త్యాగం చేశాడు కాబట్టి ఈ సంవత్సరమైనా సరే, ఇప్పుడైనా సరే, ఈ సంవత్సరమైనా సరే, ఈ సిలువ ధ్యాన కొడుకులైనా సరే, నా జీవితం అంతం కాకముందే అన్నీ బాగున్నప్పుడే నా జీవితాన్ని సిలువ వేయబడిన క్రీస్తు నా కోసం ప్రాణ త్యాగము చేసిన యేసు క్రీస్తు ప్రభుకి నన్ను అప్పగించుకుంటా అనుకుంటే నీకు దీవెన ప్రార్థన. మా తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. పరిశుద్ధుడమైన దేవా, యేసయ్యకే మహిమ కలుగును గాక, ఆత్మదేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాలంలో మీరు మాతో మాట్లాడారు తండ్రి. సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనంగా ఉంది. ఎందుకు వెరితనమయ్యా అంటే నీ త్యాగాన్ని గుర్తించలేకపోయారయ్యా. నీ త్యాగమును గ్రహించలేకపోయినందువలన వారికి సిలువ సువార్త వెర్రిగా ఉందయ్యా. ఎందుకంటే వారందరూ లోక సంబంధులుగా ఉన్నారు తండ్రి. ఇప్పుడైనయ్యా వెర్రితనములో నుంచి, వెర్రి జీవితంలో నుంచి నీ వైపు చూసి నీ ఎద్దకు వచ్చి గుర్తించి నీలో జీవించే భాగ్యం దయచేయండి. ఈ రాత్రి కాలంలో ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నీవేమి చూస్తాయో నా దేవుడు నా కోసం ప్రాణ త్యాగం చేశాడు, మరి నేనేం చేయాలి ఆయన కోసం? ఇప్పుడే నేను ఆయనకు అప్పగించుకుంటా ప్రభువా అని నీలో జీవించే భాగ్యం దయచేయండి అయ్యా. అలాగే తండ్రి, నా సంఘాన్ని దర్శించండి, నా సంఘాన్ని దీవించండి, నా సంఘాన్ని కాపాడండి, నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. వ్యవసాయం చేస్తున్న ప్రతి వ్యవసాయదారుడు మంచి పంటలు కూర్చుకోవడానికి సహాయం చేయండి. మన పొలాలను, పంటలను మీరు దీవించండి, ఆశీర్వదించండి.
కాలేజీల్లో, హై స్కూళ్ళల్లో చదువుకునే బిడ్డల ప్రభు పరీక్షలు రాస్తున్నారు తండ్రి. పరీక్షలు రాస్తున్న బిడ్డలందరూ దీవించండి. ప్రతి సబ్జెక్టులో బిడ్డలకు ఫస్ట్ ర్యాంకులో పాస్ అవ్వాలి తండ్రి. మీ కార్యం చేయండి, దీవించండి. విజయాలు జయాలు బిడ్డలు కలుగు చేయండి. రేపు ఆదివారం పరిశుద్ధారాధన కార్యక్రమాన్ని ఘనముగా సంతోషకరంగా జరిగించండి. మీకు మహిమకరంగా జరిగించండి, దీవించమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.